బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక 19వ వార్డు వవ్వేరు గ్రామంలో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముగింపు కార్యక్రమం జరిగింది. చైర్పర్సన్ సుప్రజా మురళి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం చైర్పర్సన్ సుప్రజ మాట్లాడుతూ ప్రధానంగా పింఛన్ల సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, లైట్ల సమస్యలపై అర్జీలు వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రజలు ఇచ్చిన సమస్యల అర్జీలను పంపిస్తామన్నారు. వీటిపై త్వరలోనే పరిష్కారం చూపించి అందరికీ మంచి చేస్తామని చెప్పారు. 20 వార్డులలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీసుకురాబోతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక త్వరలోనే ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. అనంతరం కోవూరు నియోజకవర్గ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా శ్రీనివాసులు, ఎంవి శేషయ్య, కాసా శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, ఇప్పగుంట సుధాకర్ రెడ్డి, మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు పర్వీన్, కౌన్సిలర్లు తాళ్ల వైష్ణవి, మల్లారెడ్డి, సత్యనారాయణ, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ మా కనెక్షన్ ఇక్కడ తిరిగిపోయిందంటే ఇక్కడ మన లేఅవుట్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. అక్కడి నుంచి అక్కడ డైరెక్ట్ బాంబే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 19వ వార్డులో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ప్రతి వార్డుకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 19వ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుండి కొన్ని అర్జీలు రావడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు కావాలని కోరడం జరిగింది. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అర్జీలకు మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంటి స్థలాలు, పెన్షన్స్ అవి కూడా వచ్చాయి. ఇంటి స్థలాలు, పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా వస్తాయి. అదేవిధంగా ప్రతి వార్డులోనూ ఇచ్చినటువంటి అర్జీలకు తప్పకుండా పరిష్కార మార్గం దొరుకుతుంది. కొన్ని సమస్యలకు కాస్త లేట్ అవుతుంది, కొన్ని సమస్యలు ఇక్కడికిక్కడే పరిష్కరించడం జరుగుతుంది. మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డులు కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించమని మేడం గారు చెప్పడం జరిగింది. అందుకు ఈరోజు చివరిగా 19వ వార్డులో ఏర్పాటు చేసుకున్నాము. ఇన్ని రోజులు ఈ కార్యక్రమానికి సహకరించిన సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, అలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తీసుకొస్తున్నారు, కొత్తగా విడుదల చేస్తున్నారు. ప్రతి ఒక్క రోడ్డు, డ్రైన్లు సమస్యలు తీర్చుకొని మళ్ళీ వాళ్ళ వార్డుకి మనం వెళ్ళాలి అని ఎమ్మెల్యే మేడం గారు పట్టుబడి ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మీరు ఇచ్చినటువంటి అర్జీలు, అన్ని వార్డులో ఇచ్చినటువంటి అర్జీలో మీ ఫోన్ నెంబర్తో ఇచ్చున్నారు. ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ కాల్ కూడా వస్తుంది.
అది మీరు చెప్పారు కదా, దాని సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అని మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం జరుగుతుంది. నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలందరికీ, కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.